హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియాజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రావడం జరిగింది. సో అది మనకి ఇస్రో నుంచి అయితే పర్మనెంట్‌గా 10th క్లాస్ అర్హతతో మనకి ఐటీఐ చేసినా, డిప్లొమా చేసినా, లేకపోతే 10th పాస్ అయినా ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా మనకైతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి సాలరీ కూడా 40,000 దాకైతే మనకి రావడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకున్న తర్వాత. సో, మనకి అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ అండ్ డ్రైవింగ్ జాబ్స్‌కి కూడా అయితే మనకి వీళ్ళైతే రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి ఆల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియన్స్‌కైతే ఎలిజిబుల్ అనమాట. సో, వీటి యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండ్ ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో, ఈ వీడియోనైతే చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో, మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నుంచి అయితే మనకి అఫీషియల్‌గా అయితే మనకి రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, మనకి ఇక్కడ టెక్నికల్ అండ్ హెవీ వెహికల్ డ్రైవర్ అండ్ లైట్ వెహికల్ డ్రైవర్ కుకింగ్ సంబంధించిన జాబ్స్ అయితే రావడం జరిగింది. సో, మనకైతే ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే రావడం జరిగింది. సో, మీరిక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇదైతే మనకి ఇస్రో వాళ్ళ నుంచి అయితే మనకి అఫీషియల్‌గా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, మనకి ఇక్కడ డిఫరెంట్ కేటగరీస్‌లో అయితే మనకి జాబ్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ప్రతి ఒక్క ఫీల్డ్‌లో కూడా అయితే ఉండడం జరిగింది. టెక్నీషియన్‌కి సంబంధించి, డ్రైవింగ్‌కి సంబంధించి, కుకింగ్‌కి సంబంధించి. సో, వాటి యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 35 ఇయర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, మనకి జాబ్స్‌కైతే 35 ఇయర్స్ వరకు ఉన్నోళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్‌కైతే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఇంకా యాడ్ అవుతాయి ఏజ్ అనేది. తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్‌కైతే 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. సో, మనకి వీటికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్‌లో అయితే ఉండడం జరిగింది. సో, మనకిక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే, మనకి ఫస్ట్ మీకైతే రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్ కూడా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈ రెండిటి మీద బేస్ చేసుకొని అయితే మిమ్మల్ని సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఫస్ట్ మీకు రిటన్ టెస్ట్‌లో అయితే మీకు 90 మినిట్స్ అయితే ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు ప్రతి రాంగ్ ఆన్సర్‌కి అయితే 0.33 మార్క్స్ అయితే నెగెటివ్ మార్కింగ్ కూడా అయితే ఉండడం జరిగింది. తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో, రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ మీకైతే మార్క్స్ కూడా అయితే లాగౌట్ చేయడం అనేది జరుగుతుంది. సో, మీకు రిటన్ టెస్ట్‌లో కూడా అయితే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి అయితే ఉండడం జరుగుతాయి. అంటే ఇంగ్లీష్ గ్రామర్ అని, ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ అని, తర్వాత అర్థమెటిక్ అని, తర్వాత జనరల్ నాలెడ్జ్ అని చెప్పి క్వెషన్స్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో, స్కిల్ టెస్ట్ కూడా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే దీంట్లో మనకి ప్రొవైడ్ చేశారు. సో, మాత్రమే స్కిల్ టెస్ట్ బేస్ చేసుకొని మాత్రమే అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయరు. రిటన్ టెస్ట్ బేస్ చేసుకొని కూడా అయితే మిమ్మల్ని సెలక్షన్ అనేది చేస్తారు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు. సో, ఇదైతే మనకి ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి హౌ టు అప్లై అని చెప్పి కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, మనకైతే ఇక్కడ 27th ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. సో, 27th ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 9th సెప్టెంబర్ కల్లా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఇది మాత్రం గుర్తుంచుకోండి. తర్వాత మనకి మీరు ఫోటోగ్రాఫ్ కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోటోగ్రాఫ్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ. సో, అవన్నీ అయితే ముందులో స్కాన్ చేసి పెట్టుకొని మనకి అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇనీషియల్‌గా స్టార్టింగ్‌లో ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ జాబ్స్‌కి వాళ్ళందరూ రూ. 750 అయితే పే చేయాలన్నమాట. సో, పే చేసేసిన తర్వాత మనకి ఈ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే కంప్లీట్‌గా మీకు అప్లికేషన్ ఫీజ్ అనేది
రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇంకా అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రూ. 500 అయితే రీఫండ్ అనేది రావడం జరుగుతుంది. కేవలం రూ. 250 మాత్రమే వాళ్ళకైతే డిడక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది. సో, ఇదైతే గమనించైతే మీరు ఈ జాబ్స్‌కైతే అప్లై చేయండి. సో, మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీకు ఫుల్‌గా రీఫండ్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి, సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి, సో, అది కూడా మనకి ఇస్రో నుంచి అయితే రావడం జరిగింది. సో, ఈ అప్లికేషన్ ఫీజ్ 750 ఉందని చెప్పి అసలు భయపడకండి. ఎందుకంటే మీకు ఫీమేల్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్‌కి అయితే కంప్లీట్‌గా వచ్చేస్తుంది రీఫండ్. తర్వాత మిగిలిన వాళ్ళకైతే 500 అయితే రీఫండ్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇదైతే చూసైతే అప్లై చేసుకోండి. ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. ఎవరైతే మీరిక్కడ అప్లై చేసుకునేప్పుడైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునేప్పుడు మీరైతే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూసి అయితే అప్లై చేయండి. ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారైతే పూర్తిగా చదవండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో 27థ్ ఆగస్ట్ నుంచి అయితే త్వరగా అప్లై చేయండి. సో, మనకి దీనికి సంబంధించిన ప్రతి ఒక్క జాబ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్‌లో అయితే ఉండడం జరిగింది. సో, దీనికి సంబంధించిన టెక్నీషియన్ అని చెప్పేసి మెకానికల్ సంబంధించి, ఎలక్ట్రికల్ సంబంధించి కూడా అయితే ఉండడం జరిగింది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా మీరు కేవలం డిప్లొమా అంటే పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ చేస్తే సరిపోతుంది విత్ ఫస్ట్ క్లాస్. ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు ఫర్ దిస్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్‌కి సంబంధించి అయితే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. తర్వాత వెల్డర్‌కి సంబంధించి ఎస్ఎస్‌సి కంప్లీట్ చేసి మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా కేవలం ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది వెల్డర్‌కి సంబంధించి. సో, వాళ్ళైతే వెల్డర్ జాబ్‌కైతే అప్లై చేయొచ్చు. తర్వాత ఎలక్ట్రానిక్ మెకానిక్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, దీనికైతే ఎస్ఎస్‌సి పాస్ అయ్యి ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. తర్వాత ఇలాగే ఇంకా టర్నర్ అని చెప్పేసి కూడా అయితే ఇవ్వడం జరిగింది. దీనికి కూడా ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు అప్లై చేయొచ్చు. తర్వాత మనకి మెకానిక్, ఆటో, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ దీనికి కూడా ఎస్ఎస్‌సి పాస్ అయ్యి ఐటీఐ లేకపోతే దాని రిలేటెడ్ ఫీల్డ్‌లో సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు అప్లై చేయొచ్చు. ఇలాగే ఫిట్టర్, మెకానిస్ట్ అని చెప్పి కూడా జాబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి హెవీ వెహికల్ డ్రైవర్ అని చెప్పేసి డ్రైవింగ్ జాబ్స్ అన్నమాట ఇవి. దీనికైతే మనకి 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ హెవీ డ్రైవింగ్ అయితే ఉండాలన్నమాట. 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండి 3 ఇయర్స్ అయితే హెవీ వెహికల్ డ్రైవింగ్ అయితే ఉండాలి. సో, ఇదైతే చూసుకొని అప్లై చేయండి. ఎవరికైతే డ్రైవింగ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉందో దీనికైతే 10థ్ క్లాస్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. 10థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో, 10థ్ క్లాస్ పాస్ అయ్యి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు అప్లై చేయొచ్చు. తర్వాత లైట్ వెహికల్ డ్రైవర్ అంటే మనకి కార్స్‌కి సంబంధించిందనమాట. సో, వాటిలో అయితే 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. 10థ్ క్లాస్ పాస్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ లైట్ వెహికల్ డ్రైవింగ్ ఎవరైతే వచ్చో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత కుక్‌కి సంబంధించిన జాబ్స్ కూడా ఉండడం జరిగింది. సో, దీనికైతే ఎస్ఎస్‌సి పాస్ అయ్యి అంటే 10థ్ పాస్ అయ్యి కుకింగ్‌కి సంబంధించిన 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. హోటల్‌లో గాని, క్యాంటీన్‌లో గాని సో, వాళ్ళు అలా వర్క్ చేస్తారు కదా! సో, వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇవైతే మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. ఇస్రో నుంచి అయితే మనకి రావడం జరిగింది. సో, వీటికి సంబంధించిన జాబ్స్ అనేవి 27థ్ ఆగస్ట్ నుంచైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ కూడా అయితే మనకి ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో, అప్పటినుంచైతే స్టార్ట్ చేయండి. అంటే మనకి ఇప్పుడే అప్లికేషన్ ఫార్మ్ అనేది ఇంకా ప్రొవైడ్ చేయలేదు లింక్ అనేది. సో, ఎవరైతే అప్లై చేద్దామనుకుంటున్నారో వాళ్ళైతే ఎగ్జామినేషన్‌కైతే ప్రిపేర్ అవ్వండి ముందల నుంచే. సో, అప్పుడైతే ఈ ఎగ్జామినేషన్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కి షేర్ చేయండి. ఎందుకంటే చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, డిప్లొమా చేసిన వాళ్ళైతే చాలా మందైతే ఉండడం జరిగింది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.